Hello friends, smoking valla lung cancer vastunda? I am Dr. Hanif, clinical and interventional pulmonologist from Helios Multispecialty Hospital, Tirupati. So, ప్రతి సంవత్సరం అనగా ఆగస్ట్ 1న మనం లంగ్ క్యాన్సర్ దినోత్సవంగా సెలబ్రేట్ చేసుకుంటాం. ఇందులో భాగంగా లంగ్ క్యాన్సర్ లక్షణాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాం. ముఖ్యంగా లంగ్ క్యాన్సర్ లక్షణాలు కానీ చూస్తే ఎంతకు తగ్గని దగ్గు, ఆయాసము, బరువు తగ్గడం, ఆకలి మందగించడం, గల్లలో రక్తం పడడం, ఇవి ప్రధానంగా చూడవచ్చు. ఇలాంటి లక్షణాలు కనుక ఉంటే మీరు ఇమీడియట్గా లో డోస్ సిటీ స్కాన్ చేసుకొని లంగ్ క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్టులు చేసుకొని చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. దీన్ని మనం తొలి దశలో గుర్తిస్తే పూర్తిగా నివారించవచ్చు. డాక్టర్ గారు చాలామంది అడుగుతుంటారు, లంగ్ క్యాన్సర్ నేను ఎప్పుడు స్మోక్ చేయలేదు కానీ నాకు లంగ్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందని చాలామంది పేషెంట్స్ నన్ను అడుగుతుంటారు. ఎస్, దో యు ఆర్ ఏ నాన్ స్మోకర్, యు ఆర్ ప్రోన్ టు గెట్ లంగ్ క్యాన్సర్. సో వాట్ ఆర్ ద రిస్క్ ఫ్యాక్టర్స్ కన్నా చూసామంటే పాసివ్ స్మోకింగ్ అంటాం, అలానే రేడియన్ గాస్ ఎక్స్పోజర్, అలానే లైక్ ఎనీ ఎయిర్ పొల్యూషన్ అండ్ any family history of any genetic components also plays very crucial role, and also like any industrial gases, toxic gases exposure ఉన్నా కానీ లంగ్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇవి ప్రధానంగా నాన్ స్మోకర్స్లో చూస్తుంటాం. సో ఎవరైనా ఇలాంటి లక్షణాలు ఉన్నప్పుడు, ఇలాంటి రిస్క్ ఫ్యాక్టర్స్కి దగ్గరలో ఉన్నప్పుడు ఇమీడియట్గా లంగ్ క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్ట్ చేసుకోవాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.